చాలా ప్రసిద్ధమైన శ్లోకమే. దద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ నకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. అసలు ఈ అమ్మవారికి వాడే పదాలు నారాయణ ప్రణయని, మంగళదేవత, లోకాధినాథ గృహిణి, ఇట్లాంటి అమ్మవారికి వాడే పదాలు అది విధంగానే చాలా చమత్కారంగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. ఈ దీంట్లో చెప్పింది ఏంటంటే అమ్మవారి కన్ను ఒక మేఘము అని చెప్పి. అమ్మవారి కన్ను ఒక మేఘం. అయితే మేఘం ఎక్కడికైనా రావాలంటే దానికి కారణం వాయువు గాలి మేఘాన్ని తోస్తే తప్ప మేఘం ఎక్కడికి పోదు. కాబట్టి అమ్మవారిని చూపుని సరి అయిన చోటుకు చేర్చే గాలి ఏమిటంటే కరుణ అంట. అమ్మవారి యొక్క కరుణ ఆ చూపు ఎక్కడ పడాలో తెలుస్తుంది. కాబట్టి ఆ దయ అనుపవన నయనాంబువాహ, కన్ననే మేఘానికి దాన్ని ప్రచోదించే గాలి ఏమిటంటే దయ. అలాగే కురిపించేది ఏంటంటే ద్రవిణాంబుధార, ఈ సంపదల యొక్క వర్షాన్ని కురిపిస్తుంది. ఎక్కడ కురిపించాలంటే ఈ చాతక పక్షి అని చెప్పి ఉంటుంది. అది పురాణ ప్రసిద్ధమైన పక్షి, ఇప్పుడు మనకేం లేదు. అదేమిటంటే అది భూమి మీద పడి నీరుని తాగదు. అది అట్లా వీపు మీద పడుకొని నేరుగా కురిసే వర్షపు చుక్కను మాత్రం తాగుతుంది తప్ప ఆ వర్షపు చుక్క భూమి మీద పడాక దాన్ని తాగదు. కాబట్టి అటువంటి చాతక పక్షి అయిన నాకు అమ్మవారి కన్ననే మేఘం సంపదల వృష్టిని అందించుగాక అంటే దీంట్లో గూఢార్థం ఏమిటంటే, ఎలాగైతే చాతక పక్షి మేఘం ఇచ్చిన నీరు మాత్రమే తాగుతుంది తప్ప మేఘం ద్వారా ఇంకోటి నుంచి ఇచ్చిన వృష్టిని ఎట్లయితే తాగదో, మనం ఆశ్రయించేది భగవంతుడిని మాత్రమే. ఈ లోకంలో ఎవరికి సంపద వచ్చినా కూడా భగవత్ కటాక్షం వల్లనే వస్తుంది. అంటే భగవంతుడు వారికి వాళ్ళ కర్మఫలాన్ని ఇస్తే మాత్రమే వాళ్ళకి